నా చిన్నప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారు అమెరికా వెళ్లి హార్ట్ ఆపరేషన్ చేయించుకొచ్చాడంట. అమెరికా వెళ్లి హార్ట్ ఆపరేషన్ చేయించుకు రావడం వరకు కరెక్టే. దానికి ఏమని కథలో అల్లేసి చెప్పారంటే అక్కినే నాగేశ్వరరావు గారు అమెరికా వెళ్లి కోతుకుంటికాయ పెట్టించుకున్నాడట. ఈ సోది కబుర్లు చాలా మంది ప్రచారం చేసేస్తే మా చిన్నప్పుడు మేము కూడా అదే నిజం అనుకుని నమ్మేవాళ్ళం. అక్కినే నాగేశ్వరరావు గారు కోతుకుంటికాయట, అందుకని అలాగే ఎగురుతాడట, డాన్సులని అలాగే వేస్తాడట అని చెప్పేవారు కొంతమంది. 60 ఏళ్ల వయసులో కూడా ఆయన అలాగే ఎగురుతున్నాడు, డాన్స్ చేస్తున్నాడు. ఆ ప్రేమాభిషేకం ఏదో తీసేసరికి ఆయనకి 60 ఏళ్ళు అంట. అంటే ఆయన కోతుకుండి ఎట్టుకున్న వాళ్ళని అలాగే ఎగురుతున్నాడు. ఇప్పుడు అంటే నిజమేనా? ఇప్పుడు అలాగే అయితే మీకు కోత ఉంటది అసలు? ఉన్నెత్తర కోతని ఇప్పుడు అందరికీ గుండె జబ్బులే కదా, ప్రతోడికి ఎక్కువ గుండె జబ్బులే, గుండెపోట్లు వచ్చి చేస్తున్నారు కదా. కోతులు బతకనిస్తారా? నిజంగానే కోతుకుండుకాయ మనిషికి సెట్ అయితే బతకనిస్తారా? అసలు చెట్ల మీద ఉండదు ఇంకా శుభ్రం కట్టి పడేద్దాం. కోతుకుండుకాయ మనిషికి సెట్ అవదమ్మా. నీకు సెట్ అయ్యేది ఏదైనా ఉంటే అది ఎవరిదే? మనిషిది. మనిషితో సంబంధం కలిగి ఉన్నాడు తప్ప మనిషి కోత్తోను, కుక్కతోను, పందితోను సంబంధం కలిగి లేడు. మనిషితోనే సంబంధం కలిగి ఉన్నాడు. అందుకే మనందరం అన్నదమ్ములు, మనందరం ఒకటే. ఇది ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ వర్గం అయినా, వీఆర్ ఆల్ వన్.